హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఐఎంఎఫ్కి సంబంధించినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియన్ ఎకానమీని ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్లో డిక్లేర్ చేసిన దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత నీతి ఆయోగ్ CEO అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత దీని చుట్టూ బీజేపీ మొత్తం క్రెడిట్ తీసుకొని $5 ట్రిలియన్ ఎకానమీతో దేశం మొత్తం సమస్యల బారి నుంచి పక్కన పడిపోయినట్టు, దేశంలో ఏవి సమస్యలు లేనట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశంలో మరీ ముఖ్యంగా కేంద్ర మంత్రి జితేన్ రామ్ మంఝీ, ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్గా ఉన్నారు, బీహార్ నుంచి అతను. సో అతను మాట్లాడుతూ ఎన్డీఏ అలయన్స్ యొక్క ఆబ్జెక్టివ్ ఇండియన్ ఎకానమీని డెవలప్డ్ ఎకానమీగా చేయడం నంబర్ 1. నంబర్ 2, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ దేశం కోసమే పనిచేస్తారు తప్ప ప్రైమ్ మినిస్టర్ కుర్చీ కోసం పాకులాడరని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా అలయన్స్ వాళ్ళకి ప్రధానమంత్రి కుర్చీ కావాలి తప్ప వాళ్ళు దేశ ఎకానమీని బెటర్ అగ్రగామిగా ముందుకు తీసుకెళ్లేదానికి వాళ్ళు పనిచేయరని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. దీనికి సంబంధించి మనోజ్ కుమార్ ఝా, బీహార్కి సంబంధించినటువంటి ఆర్జేడీ ఎంపీ, తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పవన్ ఖేరాల్ ఇద్దరు కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగే ప్రయత్నం చేశారు. ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీగా ఎమర్జ్ అయింది, జపాన్ని సర్పాస్ చేసి 4th ప్లేస్కి వచ్చింది, అంతకుముందు 5th ప్లేస్ నుంచి. సో వెరీ సూన్, ఐ థింక్ 1-2 ఇయర్స్లోనే ఇండియన్ ఎకానమీ $5 ట్రిలియన్ ఎకానమీ అవుతుందనేసి బీజేపీ వాళ్ళు అయితే నిన్నటి నుంచి ఒకటే దాన్ని ఏమంటారు, ఇంకా ఎగ్జాజరేట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ క్రమంలో 2014లో నరేంద్ర మోదీ దేశానికి ప్రధానమంత్రి అయినప్పుడు గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా రిపోర్ట్ 130లో ఉంది. ఈ రోజుకి అదే 130లో ఉంది. నిజంగా నరేంద్ర మోదీ యొక్క ఎబిలిటీస్ అంత బలంగా ఉండి 10th 11th ప్లేస్లో ఉన్నటువంటి ఎకానమీని ఈరోజు 4th పొజిషన్కి 10-11 ఇయర్స్లో తీసుకురాగలిగినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి హంగర్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ హంగర్ ఇండెక్స్ని 130 నుంచి కనీసం 30కి తీసుకురాలేకపోయినా కనీసం 100వ ప్లేస్ కన్నా తీసుకురావాలి కదా. అంటే నరేంద్ర మోదీ చెప్తున్నటువంటి డెవలప్మెంటల్ మోడల్ ఏదైతే ఉందో, లేకపోతే 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఏదైతే ఉందో, దానివల్ల ప్రజల జీవన స్థితిగతులు మారలేదు, మరీ ముఖ్యంగా దేశంలో ఆకలి కేకలు తగ్గలేదు అనే దానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఇంకేం కావాలి. 2014లో హంగర్ ఇండెక్స్లో 113 ఉంది, ఈ రోజుకి హంగర్ ఇండెక్స్లో 113 ఉంది. అండ్ ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ కీప్ ఆన్ ఇంక్రీజింగ్. మరి జీడిపి అంతలా బలపడుకుంటూ 11th పొజిషన్ నుంచి 10th పొజిషన్ నుంచి ఈరోజు 4th పొజిషన్కి వచ్చినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గాలి కదా. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ ఇంకా పెరుగుకుంటూ పోతున్నాయి. అదానీ అంబానీల దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ పెరుగుకుంటూ పోతుంది. కానీ సామాన్య మానవుడు, మిడిల్ క్లాస్ పీపుల్ ఇండియాలో ఈ రోజుకి రెగ్యులర్గా ఈఎంఐ కట్టలేని భారతదేశాన్ని తయారు చేస్తున్నారు. నిజంగా 4th లార్జెస్ట్ ఎకానమీ అంత ఇంక్లూజివ్ గ్రోత్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్తో వెళ్తూ ఉంటే పైన అప్పర్ సెక్షన్ రిచ్ పీపుల్ ఎంత డెవలప్ అవుతున్నారో మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్లో కూడా లైఫ్లో అదే చేంజెస్ రావాలి కదా. చేంజెస్ రావాలంటే ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఎక్కువ జరుగుతూ ఉంది, ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ పెరుగుతూ ఉంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో పెద్ద ఎదుగుదల లేదు. ఇంకొక ఆస్పెక్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే పీడిఎస్ పరంగా దగ్గరగా ఉన్న 140 కోట్ల మందిలో ప్రతి నెల, ప్రతి సంవత్సరం 80 కోట్ల మందికి పీడిఎస్ ద్వారా సబ్సిడైజ్డ్ రైస్ ఇస్తున్నామంటే దేశంలో పేద ప్రజల యొక్క స్థితిగతులు మారలేదనే కదా అర్థం. ఇంకా భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత పేదరికం సంఖ్య పెరుగుకుంటూ వస్తుంది. అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ రేట్ 45 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ఈరోజు దేశంలో. మరి ఎకానమీ అంత బలంగా 11th ప్లేస్ నుంచి 4th పొజిషన్కి వచ్చినప్పుడు పీడిఎస్ రైస్ కార్డ్ హోల్డర్స్ తగ్గారా, వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ తగ్గాలా, ఈ గరీబ్ కళ్యాణ్ యోజన కింద డిపెండెన్సీ తగ్గాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బెటర్ అవ్వాలా? అవ్వట్లేదంటే వీళ్ళు ఏదైతే 11th ప్లేస్ నుంచి 10th పొజిషన్కి 11th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి ఇండియన్ ఎకానమీ వచ్చిందంటున్నారు. దీనివల్ల దేశంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారలేదు అనేదానికి ఈ పీడిఎస్లో 80 కోట్ల మంది తీసుకున్నటువంటి సబ్సిడైజ్డ్ రైస్ ఒక ఎగ్జాంపుల్ కదా. తర్వాత ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకుంటే ఇండియాలో ఎంప్లాయ్మెంట్ లేక దేశంలో ఇంట్రాస్టేట్ మైగ్రేషన్ జరుగుతూ ఉంది. ఇది సరిపోదన్న చందంగా చాలామంది బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మిడిల్ ఈస్ట్ కంట్రీలకి, వెస్ట్ ఏషియా కంట్రీలకి వెళ్తున్నారు. కొంతమంది వర్క్ వీసా తీసుకొని డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళే పరిస్థితి ఉంది. నిజంగా ఇండియన్ ఎకానమీ నరేంద్ర మోదీ చెప్తున్నట్టు, అంత బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు, లేకపోతే ఎన్డీఏ వాళ్ళు చెప్తున్నట్టు అంత బలంగా డెవలప్ అవ్వకుంటూ వెళ్తుంటే అవుట్వర్డ్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతూ ఉంది? ఇంట్రాస్టేట్ మైగ్రేషన్ ఎందుకు జరుగుతూ ఉంది అంటే
ఇండియాలో జరుగుతున్నటువంటి చిన్నపాటి డెవలప్మెంట్ అది ఇంక్లూజివ్ డెవలప్మెంట్ కాదు, అది హోలిస్టిక్ డెవలప్మెంట్ కాదు. సెకండ్ థింగ్, ఇండియా కంటే బయట దేశాల్లో డెవలప్మెంట్ బెటర్గా ఉంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి అండ్ వేజెస్ ఎక్కువ ఉన్నాయని బయటకు వెళ్తున్నారు. అంటే ఇక్కడ వేజెస్ ఆల్మోస్ట్ గత 10 సంవత్సరాల్లో కీ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీలో వేజెస్ కంప్లీట్గా స్టాగ్నేట్ అయిపోయినాయి. సో ఎంప్లాయీస్ యొక్క వేజెస్ స్టాగ్నేట్ అయిపోయిన ఎకానమీని ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీని ఎలా అంటాం మనం? లేకపోతే 11th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వచ్చింది ఎకానమీ, ఇండియన్ ఎకానమీ బాగా అభివృద్ధి చెందుకుంటూ వెళ్తుందని ఎలా అంటాం మనం? ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన క్రమంలో ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కాంట్రిబ్యూషన్ టు ది ఇండియన్ ఎకానమీ ఇట్ వాస్ సమ్వేర్ అరౌండ్ 15 to 16% మధ్యలో ఉంది. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి టుడే ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 12%, అంటే 3% తగ్గిపోయింది. అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా స్కీమ్ తీసుకొచ్చినా కానీ అది బెటర్గా ఫేర్ చేయకుండా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ జీడిపిలో తగ్గుతుందంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డోల్డ్రమ్ జోన్లోకి వెళ్తుందనే కదా అర్థం. ఇంకోటి, ఇండియాలో ఎంఎస్ఎంఈ సెక్టర్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కాకముందు ఎంఎస్ఎంఈ సెక్టర్ కాంట్రిబ్యూషన్ టు ద జీడిపి ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉంది? అంతకుముందు మోర్ దెన్ 40% ఎంఎస్ఎంఈస్ కాంట్రిబ్యూషన్ టు ది జీడిపి ఉండేది. ఈరోజు అది ఎంత ఉంది? లెస్ దెన్ 40%కి వచ్చేసింది. అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా ప్రాపర్గా ఫేర్ చేయట్లేదు. ఇన్ని ప్రాపర్గా ఫేర్ చేయకుండా ఇండియన్ ఎకానమీ జస్ట్ నంబర్ పెరిగింది, జీడిపి నంబర్ పెరిగినంత మాత్రాన ఎకానమీ మొత్తం హోలిస్టిక్గా ఈక్విటబుల్ మేనర్లో డెవలప్ అవుతుందనేసి ఎలా నమ్మబలికిస్తున్నారు దేశానికి వీళ్ళు? దేశంలో ఎకానమీ గ్రో అవుతున్న జీవన స్థితికి ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారట్లేదు అనే దానికి ఎగ్జాంపుల్ ఒకటి, ఇన్ టైంలో ఈఎంఐలు కట్టలేని సమాజం పెరుగుతూ ఉంది, నంబర్ పెరుగుతూ ఉంది దేశంలో ఈరోజు. ఫస్ట్ థింగ్, రోజు రోజుకి పీడిఎస్ మీద డిపెండ్ అవుతున్న జనాభా ఇంకా పెరుగుతూ ఉంది, రోజు రోజుకి మైగ్రేషన్ ఎక్కువ అవుతూ ఉంది దేశంలో. ఇవన్నీ చూస్తూ ఉంటే దేశం యొక్క ఎకానమీ జీడిపి పాయింట్ ఆఫ్ వ్యూలో బెటర్గా డెవలప్ అవుతుందని మీరు దేశ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? నరేంద్ర మోదీ నిజంగా దేశ హితం కోసం, దేశ అవసరాల కోసము, దేశ ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపరిచేదానికి పనిచేసే వ్యక్తి అయితే ఎందుకు మైగ్రేషన్ ఎందుకు కంట్రోల్ చేయకపోతున్నారు? పీడిఎస్ మీద డిపెండెన్సీ ఎందుకు తగ్గించలేకపోతున్నారు? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ని మెరుగు ఎందుకు పరచలేకపోతున్నారు? సో ఈ జీడిపి సెంట్రిక్గా జరుగుతున్నటువంటి నెరేటివ్ అవనివ్వండి, డిస్కోర్స్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ప్రజల్ని తప్పుదోవ పట్టించేదానికి తప్ప నిజంగా దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో పేదరికం తగ్గిందంటే పేదరికం పెరిగింది, పీడిఎస్ మీద డిపెండెన్సీ తగ్గిందంటే పీడిఎస్ మీద డిపెండెన్సీ పెరిగింది, అండ్ మైగ్రేషన్ ఇంట్రాస్టేట్ మైగ్రేషన్ పెరిగింది. అట్ ద సేమ్ టైం దేశం వదిలి బయటికి వెళ్ళి పనిచేసుకునే వాళ్ళ నంబర్ పెరుగుతూ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఎంఎస్ఎంఈ సెక్టర్ యొక్క పరిస్థితులు మనం స్టాట్స్ చూస్తే అర్థమైపోతాయి యాజ్ ఇట్ ఈజ్గా. ఇంకోటి, ఇండియన్ ఎకానమీ అంత బెటర్గా డెవలప్ అవ్వకుంటూ ముందుకెళ్తున్న క్రమంలో R&D జీడిపి కాంట్రిబ్యూషన్ ఆర్ జీడిపి ప్రపోర్షన్ వైజ్ మన R&D చూసుకుంటే R&D యొక్క ఎక్స్పెండిచర్ 1% కంటే దాటి ముందుకెళ్ళట్లేదు. 1970s 80s అర్లీ 2000లో ఎంత ఉందో యూపీఏ ప్రభుత్వం దిగిపోయటానికి ఎంత లెస్ దెన్ 1% ఉందో ఈరోజు కూడా అదే లెస్ దెన్ 1%. R&Dకి డబ్బులు పెట్టకుండా, దేశంలో ఇన్నోవేషన్ పెరగకుండా ఈ నంబర్ పెరుగుకుంటూ వెళ్ళటం వల్ల ఉపయోగం ఏముంది దేశానికి? దేశం యొక్క జీడిపి బెటర్ అవ్వుకుంటూ వెళ్తుందంటే దేశంలో అన్ని సెక్టర్స్ బెటర్గా డెవలప్ అవ్వుకుంటూ వెళ్ళాలి కదా. ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ డిస్ట్రెస్లో ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డిస్ట్రెస్లో ఉంది, సర్వీస్ సెక్టర్ కొంచెం బెటర్గా ఉంది, అది ప్రపంచంలో ఏ దేశంలోనూ బెటర్గానే ఉంది ఈరోజు. కానీ కీ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ అగ్రికల్చర్ సెక్టర్కి చేస్తుంది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి ఏం చేస్తున్నారంటే రెండింటికి ఏం లేదు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ అగ్రికల్చర్ సెక్టర్ బెటర్గా ఫేర్ అవ్వాలి అంటే డెఫినెట్గా R&D యొక్క ఎక్స్పెండిచర్ పెంచాలి కదా. R&D ఎక్స్పెండిచర్ పెంచట్లేదు మళ్ళీ ఇక్కడ. సో ఓవరాల్గా దేశంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు మారలేదు. కానీ ఈ నెరేటివ్స్తో మాత్రం బీజేపీకి రాజకీయంగా లబ్ధి చేకూరేటువంటి ప్రక్రియ మాత్రం చాలా బలంగా జరుగుతుంది దేశంలో. దానికి ఎగ్జాంపులే జితిన్ రామ్ మాంజీ కేంద్ర మంత్రి మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాటలు. వీళ్ళు దేశం కోసమే పనిచేస్తున్నారంటారు. దేశం కోసమే పనిచేస్తే 80 కోట్ల మంది పీడిఎస్ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారు? ఈఎంఐ కట్టలేని దేశాన్ని ఎలా తయారు చేస్తున్నారు మీరు? ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కోసం ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఎలా వెళ్తున్నారు? ఒకటి, దేశం వదిలి బయట దేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అది కూడా మాన్యువల్ లేబర్స్ వెళ్తున్నారు. సో ఈ స్టాటిస్టిక్స్ మొత్తం సామాన్య ప్రజలకు అర్థం కావు కాబట్టి, అంటే ఈ మీడియా కూడా వీటి మీద చాలా క్లియర్గా డిబేట్ అండ్ డిస్కషన్స్ పెట్టదు కాబట్టి పాలసీస్ మీద నరేంద్ర మోదీ ఏం చెప్తే అదే మీడియాలో డిస్కోర్స్ అవుతుంది, మీడియాలో డిబేట్ అవుతుంది, మీడియాలో అది
అది టాపిక్ అవుతుంది కాబట్టి దేశ ప్రజల్ని పిచ్చిగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు మీడియాను అడ్డం పెట్టుకుని బీజేపీ వాళ్ళు. కానీ ఈయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఎన్నో డెవలప్మెంట్ అవ్వాల్సినంత స్పీడ్గా దేశం డెవలప్ అవ్వట్లేదు. అది ఈ మీడియా ఎప్పుడు ఈ దేశ ప్రజలకు తెలియజేసే పని చేయదు. థ్యాంక్ యూ.